తాజాంశాన్ని చూస్తున్నాం. మేడ్చల్లోని మునీరాబాద్ ఓఆర్ఆర్ వద్ద వివాహిత దారుణ హత్యకు గురైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, హత్యకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వద్ద, అంటే ఇది మేడ్చల్ వైపు వెళ్లేటప్పుడు ఓఆర్ఆర్ కింద ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ ఉంది సర్వీస్ రోడ్ సమీపంలో. సో ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ అక్కడ కనిపించినట్టుగా తెలుస్తుంది. ఆమె మహిళ డెడ్ బాడీగా పోలీసులు గుర్తించారు. అయితే అటువైపు వెళ్తున్నటువంటి స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. ఆమె పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం ఉన్నట్లుగా పోలీసులు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆ ఏరియా అంతా కూడా రాత్రి వేళలో నిర్మానుష్య ప్రదేశంగా ఉంటుంది అని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన రాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు స్థానికుల నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ మహిళ మృతి చెందినటువంటి మహిళ 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుందని తెలిపారు. ఆమె కూడా చేతిపై ఒక టాటూ ఉంది. ఆ టాటూ మీద ఒక పేరు కూడా రాసిందని తెలుస్తుంది. ఆ పేరు నరేంద్ర అని పేరు రాసిందని తెలుస్తుంది. అయితే ఈ వివరాల ఆధారంగా ఆ దగ్గర నుంచి దొరికినటువంటి బాడీ మీద దొరికినటువంటి ఆనవాళ్ళ ఆధారంగా ఈమె ఎవరు అంటే ముందుగా ఆమె ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. ఆమెకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పంపించి సమీపంలో మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయని పోలీసులు చూస్తున్నారు. అటు మేడ్చల్ తో పాటుగా సైబరాబాద్ లిమిట్స్ లో ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయని పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఆ మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దాన్ని బట్టి వీళ్ళు చెప్పినటువంటి ఆనవాళ్లు వాళ్ళ బంధువులు పిలిపించి ఈమె ఎవరైనా తెలుసుకునే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని అయితే ప్రస్తుతం అక్కడ కొన్ని సాక్ష్యాధారాలు సేకరించారు. ఒక పెట్రోల్ సంబంధించిన బాటిల్ కూడా స్వాధీనం చేస్తున్నారు. సో ఆ బాడీని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు అక్కడ ఘటన జరిగిన టైంలో, అంటే టైంను బట్టి ఎస్టిమేట్ చేస్తున్నారు. రాత్రి ఆ టైంలో ఏ సిగ్నల్స్ అక్కడ ఉన్నాయనేది పోలీసులు దర్యాప్తులో భాగంగా చూస్తున్నారు. అక్కడ సిగ్నల్స్ అనలైజ్ చేసేందుకు టవర్ డంప్ కోసం ఒక మెకానిజం తీసుకొచ్చి అక్కడ ఆ టైంలో ఎవరు ఆ సిగ్నల్స్, అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయనేది పోలీసులు దర్యాప్తు చేసేందుకు ప్రస్తుతం అక్కడ క్లూస్ టీమ్ ను కూడా అక్కడ రప్పించడం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలిస్తున్నారు. పవిత్ర. ధన్యవాదాలు నాగార్జున.